వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో హెడ్లైన్స్ చూద్దాం. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం. 2024 ఎన్నికల్లో పాండవులదే గెలుపు. తిడితే సీట్లిస్తామనే వాళ్లే నిజమైన సైకోలు. కనిగిరి రా కదిలిరా సభలో తెదేపా అధినేత చంద్రబాబు. అయ్యా జగన్ మీకు దండం, మీరే మా దైవం అనుకుని నమ్మితే గొంతు కోస్తారా? మంత్రిని చేస్తారని నమ్మించి ఇప్పుడు టికెట్ కూడా ఎవరా? రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం. మీకు గుడ్ బై అంటూ జగన్ బంగ్లా వైపు తిరిగి శాల్యూట్. భారతీయ సిమెంట్స్కు సుప్రీంలో ఎదురుదెబ్బ. తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం. అర్హులందరికీ సంక్షేమమే ధ్యేయం. సంక్షేమ పథకాలు అందని వారి ఖాతాలకు నిధులు 97.76 కోట్లు జమ చేసిన సీఎం జగన్. ఇక డ్వాక్రా మహిళలకు దోకా, అక్కా చెల్లెములంటూనే నట్టేట ముంచిన జగన్. 0 వడ్డీ రాయితీలో కోత, అభయహస్తం డబ్బులకు దిక్కులేదు. ఈడ్చి పడేశారు. ఉద్రిక్తంగా మారిన ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయం ముట్టడి. ఆంధ్రజ్యోతి. ఆసియా కుబేరుడు అదాని ఒక్కరోజు $770 కోట్ల పెరిగి $9,760 కోట్ల చేరిన సంపద. ప్రపంచ రిచ్ లిస్టులో 12వ స్థానం. సంపదలో అంబానీని దాటేశాడు. ఐవీ బదులు నీళ్లు, ఇంజక్షన్లు అమ్ముకొని బదులుగా నీళ్లు నింపిన నర్సు. అమెరికాలోని ఓ ఆసుపత్రిలో 10 మంది రోగుల మృతి. అన్నతో డి జగన్ను అధికారం నుంచి దించడమే లక్ష్యం. కాంగ్రెస్ పెద్దలకు షర్మిల స్పష్టీకరణ. మా ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు, నా రాజకీయ ఆంక్షలను తొక్కిపెట్టాడు. ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్తం, ఎవరినీ కలవరు, ప్యాలెస్కే పరిమితం. ఖార్గే, కేసీ వేణుగోపాల్తో షర్మిల భేటీ. కర్తవ్య బోధ చేసిన అధిష్టానం పెద్దలు. పీసీసీ చీఫ్ కర్ణాటక నుంచి రాజ్యసభ. రాహుల్ సుముఖంగా ఉన్నారని వెల్లడి. కాంగ్రెస్ పూర్వ వైభవానికి కార్యాచరణ. త్వరలో జనంలోకి షర్మిల. నియంత్రణ సాగనంపుదాం, రా కదలిరా, ప్రజలకు చంద్రబాబు పిలుపు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఒక్కరికి ఉపాధి కల్పించలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడు? జగన్ను రాజకీయం నుంచి శాశ్వతంగా లేకుండా చేయాలి. మళ్ళీ సైకిల్ పాలన తేవాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే. కనిగిరి బహిరంగ సభ నుంచి టీడీపీ అధినేత పిలుపు. నాడు పెట్టుబడులు, పరిశ్రమలు, నేడు గంజాయి, డ్రగ్స్. కావాలి రావాలి మంగళవారం, అందరికీ ట్యూస్డే, జగన్కేమో అప్పుడే. ఈ ఆర్థిక సంవత్సరంలో 39 మంగళవారాలు, 32 మంగళవారాలు ఆర్బీఐ నుంచి అప్పులు. ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పే 58.450 కోట్లు. మిగిలిన అప్పులు కలిపితే దాదాపు 1,00,000 కోట్లు. కేవలం 9 నెలల్లో పెంచిన రుణభారం ఇది. అభివృద్ధికి ఖర్చు చేయకుండా నిరార్థక భారం. ఏటేటా పడిపోతున్న అభివృద్ధి వ్యయం. 22-23లో కేవలం 30%. మరి తెస్తున్న అప్పులతో ఏం చేస్తున్నట్లు? ఇక భారతీయ సిమెంట్స్కు సుప్రీం షాక్. ఈడీ జప్తు చేసిన ఎఫ్డీల విడుదలకు నో. టీ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత. ఇక మరికొందరికి టికెట్ల నిరాకరణ. వైసీపీలో పెరిగిన రచ్చ. జగన్కు కాపు గుడ్ బై, నమ్మించి గొంతు కోశాడు. దరిద్రపు సర్వేల పేరుతో నో అంటారా? స్వతంత్రంగా బరిలోకి దిగుతా. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రకటన. మంత్రి జయరాంకు జగన్ జలక్. ఎంపీగా పోటీ చేయాలని సూచన. గుంటూరుకు మారాలని లావుకు. పేట నుంచైతేనే పోటీ చేస్తానన్న ఎంపీ. ఇక వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డిదే కీలక పాత్ర. ఆధారాలు చెరిపివేతకే పరిమితం కాదు, హత్యకు ముందు రెక్కి నిర్వహించారు. కుట్రాములు చేసేందుకు డబ్బులిచ్చారు. మా ప్రాణాలకు సైతం ముప్పుందన్న సునీత. సాక్షులను బెదిరించారు సిబిఐ అధికారులు. ఆధారాలు చిరిపితేనే జైలా శివశంకర్. బెయిల్ పిటిషన్పై టీ హైకోర్టు తీర్పు రిజర్వు. ఇక సర్కారుపై చీమల దండు. చిరుద్యోగుల కథనంతో అలజడి. ఇప్పటికే సమ్మెలో అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లది అదే బాట. సమగ్ర శిక్ష కేబీవీబీ ఉద్యోగులు సంక్రాంతిలోపు జీతాలు పెంచాలి, లేకుంటే రాష్ట్రంలో పనులు ఆపేస్తాం. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల అల్టిమేటం. ఎన్నిక వేళ జగన్ ప్రభుత్వానికి సెగ.
ఎల్లుండి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల పోరుబాట. ఇక సాక్షి, నారాదారి అడ్డదారి ఊతకర్రల సాయంతో చంద్రబాబు దింపుడు కళ్ళం ఆశలు. ఎన్నికల వేళ జగన్ను ఎదుర్కోవడానికి కుట్రలు కొంత పుంతలు. అన్ని పార్టీలు తన అవసరాల కోసమే మోహరింపు. కాంగ్రెస్ బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్న వైనం. అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం, ప్రత్యేక విమానాల సేవలు. శిష్యుడు రేవంత్ సహా తెలంగాణ నేతలు అందరికీ కాంగ్రెస్ గుటికి చేర్చిన బాబు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకారం. తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ను కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు. నాడు జగన్పై కాంగ్రెస్ ద్వారా అక్రమ కేసుల బనాయింపు. ఆనాటి నుంచి హస్తంతో బాబు అక్రమ బంధం. అటల్ మరణం తర్వాత వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్. ఆ పార్టీకి ఏపీలో ఎవరో సారథ్యం వహించినా ఒరిగేది శూన్యమే. ఆర్టీసీ సంక్రాంతి కనుక స్పెషల్ బస్సులో సాధారణ ఛార్జీలే. ఈ నెల 6 నుంచి 18 వరకు నిర్వహణ. ముందస్తు రిజర్వేషన్లకు రాయితీ. డిజిటల్ చెల్లింపులకు అవకాశం. వెల్లివిరిసిన సామాజిక చైతన్యం. రాజోలు వెంకటగిరిలో బస్సు యాత్రకు జనం జేజేలు. మరోవైపు కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్. టీడీపీ తొలి ఎన్నికల శంకరావ సభకు జనం కరువు. ఇక మిగులుకు మేలు. కారణం ఏదైనా కానీ పథకాలు పొందలేకపోయిన అర్హులందరికీ లబ్ధి. సీఎం జగన్. ఇక తోక ముడిచిన సోమాలియా పైరేట్లు. నౌక హైజాక్ యత్నాన్ని అడ్డుకున్న భారత నేవీ కమాండోలు. 15 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 21 మంది క్షేమం. ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు.